నిన్న ఏం వాక్యం చెప్పుకున్నాం మనం? నోటి మాటకు లెక్క చెప్పాలి. ఆఖరి ఆదివారం ఏం చెప్పుకున్నాం? కానీ ఆఖరి శనివారం ఏం చెప్పుకున్నాం? ఆదివారం బలి గురించి చెప్పుకున్నాం. సరే, ఈరోజు వాక్యం యొక్క అంశం పేరేంటంటే ధైర్యము కలిగి ఉండుము, భయమును విడిచిపెట్టుము. మనం బైబిల్లో చూస్తే చాలా మంది ఉన్నారు ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు. వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఏది? ధైర్యంగా ఉన్నందుకు దేవుడు చేశాడు. ఏ విషయంలో వారు ధైర్యంగా ఉన్నారు? దేవుని విషయంలో ధైర్యంగా ఉన్నారు. మనం ఎవరి విషయంలో ఉంటే మన జీవితంలో మేలు కలుగుతుందంటే దేవుడి విషయంలో ఉంటే చాలు. దేవుడి విషయంలో మన ధైర్యంగా ఉంటే మన జీవితంలో కావలసినటువంటి ఏవైతే కొరతలు ఉన్నాయో అవన్నీ తీసేసి సమృద్ధిని దేవుడు నింపుతాడు. మనం ముందు భయమును విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో దేవుడు చెప్తాడు, భయం పడే వాళ్ళకి ఏమొస్తుందంట? ఊరు వస్తుందని చెప్తాడు దేవుడు. ఆ వాక్యం ఒకసారి తిండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. ఇప్పుడు చెప్పండి, మీరు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఊరికినే భయపడకూడదు. భయపడే వాళ్ళకి ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు? ఊరి వచ్చింది ఖచ్చితంగా అంటున్నాడు. కాబట్టి మన భయమును విడిచిపెట్టి ధైర్యమును కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తులను మనం ఒకసారి బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకు 3 వ్యక్తులు కనపడతారు. ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఎవరిక్కడ రాజు? నెబుకద్నెజరు. ఈ రాజు చేసినటువంటి పని ఏంటి? బంగారు ప్రతిమ ఒకటి తయారు చేశాడంట. తయారు చేసి దాన్ని వాళ్ళ ఊరిలో పెట్టించాడు. తను ఊరిని పెట్టించి ఊరుకోలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా పిలిచి ఏమని ఒక దూత ప్రకటిస్తుంది, ఏం చేయాలి ఆ ప్రతిమకి అనేది. మనం ఇక్కడ చూస్తే 5వ వచనం ఒకసారి చదువుదాం. ఏమనగా దానిపైన 4వ వచనం ఒకసారి చదువుదాం. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సుఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఒకటి సాగిలపడి నమస్కరించుడి. ఒక్క నిమిషం. ఏమని ప్రకటిస్తుంది దూత? అందరి దగ్గరికి వెళ్ళి చాటింపేస్తుంది. ఏమని? మరి నెబుకద్నెజరు రాజు బంగారు ప్రతిమ ఒకటి తయారు చేశాడు కదా, అయితే ఆ ప్రతిమకు మీరేం చేయాలి? నమస్కరించాలి. ఎలా నమస్కరించాలి? చేతులు పెట్టి నమస్కారం చెప్తే కుదరదు. సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరించడం అంటే ఏంటి? మన ఒంటినంతా నేల మీద పెట్టి మన శరీరాన్ని ఇలా నమస్కరించాలి. అదే చెప్తుంది అక్కడ. నెబుకద్నెజరు రాజు ఏం చెప్తున్నాడు? ఏమని చెప్పిస్తున్నాడు? ఇలాగా నా ప్రతిమకి ఈ యొక్క సింఫోనియా ఇవన్నీ మ్రోగినప్పుడు అందరూ సాగిలపడి నమస్కరించాల్సిందే తప్పకుండా. ఒకవేళ నమస్కరింపకపోతే అది కూడా దేవుడు చెప్పాడు కింద. ఏంటది? చదవండి.
6వ అధ్యాయం 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడను. ఏమైంది? ఎవరైతే నమస్కరించట్లేదో వాళ్ళు గమనిస్తారు, చూసి వాళ్ళని తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఎక్కడ వేస్తా అంటున్నారు? అగ్నిగుండంలో వేసేస్తాం. కాబట్టి మీరు అవి వినిపించినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా సాగిలపడి నమస్కరించాలి. దేనికి నమస్కరించాలి? బంగారు ప్రతిమకి. ఆ బంగారు ప్రతిమ ఎవరిది? నెబుకద్నెజర్ రాజుదే. ఆయనే తన విగ్రహాన్ని తయారు చేయించుకొని దీనికి నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. రాజుకు పదవి తనకి ఇస్తే తను చేస్తున్న పని ఏంటో చూసారా? బంగారుతో చేసిన ఏది చేసినా దేవుడు ఎవరు వాళ్ళకి తెలుసు, దేవుడు ఎవరు అనేది కూడా. అయినా కూడా ఒకటి ప్రతిమని చేయించి దానికి నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. చేయకపోతే ఏం చేస్తా అంటున్నాడు? అగ్నిగుండంలో వేసేస్తాడు. అంటే ఏ భయం లేకుండా ఓపెన్గా చెప్తున్నాడు తన మాటలు. అప్పుడు వీళ్ళందరూ కూడా గమనించి యూదులలో ముగ్గురిని వారు స్పష్టంగా చూశారు. ఆ ముగ్గురు ఎవరనేది వారి నోటి నుండే మనం విందాం. 12వ వచనం ఒకసారి చదివితే, రాజా తాము షడ్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏ ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు? బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యాలనే మాట వాడు లక్ష్య పెట్టలేదంట. అసలు మైండ్లోకి తీసుకోలేదు దాన్ని. తర్వాత తమరు దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని. అంటే ఏం చెప్తున్నారు? వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళ ముగ్గురు మీద. ఇగో ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అని ముగ్గురు ఉన్నారు చూసావా? వీళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారు? నీ మాటే లెక్క చేయట్లేదు. మరి రాజువి, నీ మాట ఎంత చక్కగా వినాలి, నువ్వేం చెప్పినా చెయ్యాలి కదా. మరి ముగ్గురేంటి నీకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారంటే ఇప్పుడు రాజు అవును ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి పిలవండి వారిని అన్నాడు. వెంటనే ఏమని ఆజ్ఞించాడు? వెళ్ళి ఆ ముగ్గురిని నా దగ్గరికి తీసుకురండి అన్న. తీసుకొచ్చినప్పుడు అప్పుడు రాజు ఒక ప్రశ్న వేస్తాడు వాళ్ళని. ఏంటి ఆ ప్రశ్న చూస్తే 14వ వచనము, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, షడ్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదనియు నాకు వినబడినది. వినబడిందో లేదా? చెప్పారు కదా వారు వచ్చి ముగ్గురు వ్యక్తుల్ని మేము చూసాం, వాళ్ళు యూదుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ముగ్గురు మాత్రం నీ ప్రతిమకు నమస్కారం చేయట్లేదు అనే మాట నాకేమైంది? వినబడింది. ఇది నిజమా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఎలా సమాధానం చెప్తారంటే, మనకు అది చదివినప్పుడు కొంచెం ఎటకారంగా ఉండిద్ది సమాధానం. మరి ఎటకారంగా ఆడొచ్చా అంటే ఆడొచ్చు, తగిన సమయంలోనే ఆడాలి. అన్ని విషయాల్లో కాదు ఎటకారం ఆడాల్సింది, తగిన విషయంలోనే. వీళ్ళు చెప్పే సమాధానం చూడండి ఒకసారి. తర్వాత 15వ వచనం చదివితే, బాకాను పిలంగ్రోవిని పెద్ద వీణను వీణను సింఫోనియాను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? అది అంటే ఓపెన్ గా చెప్తున్నాడు. ఏమని? నేను అగ్నిగుండంలో వేస్తే ఇప్పటికిప్పుడే కాలి బూడిదైపోతారు, మిమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ ఉండరు. మర్యాదగా వెళ్ళి దానికి నమస్కారం చేస్తే ప్రాణాలు దక్కించుకుంటారు, లేదంటే మీ ప్రాణాలు ఇక్కడే విడిచిపెట్టాల్సిందే అని చెప్తే అప్పుడు వాళ్ళు అంటున్న సమాధానం తిరిగి షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి,
నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. చూసారా, ఇదే ఎట్టకారం అంటే ఏమంటున్నారు, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సినంత అవసరం నాకు లేదు అని మొహం మీద చెప్పారు. ఆ మాట వినగానే ఎట్లుండిద్ది రాజుకి? రాజుతో మాట్లాడుతున్నప్పుడు తను ఏం ఆశిస్తాడు? గౌరవంగా మాట్లాడాలి. ఇంకోటి ఏం మాట్లాడతాడు? చదువుదాం ఒక నిమిషం. ఇంకోటి ఏమని ఆశిస్తాడు ఆ రాజు? గౌరవంగా మాట్లాడాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఏ మాట అయినా చెయ్యాలి, అది మంచి అయినా చెడైనా నేను చెప్తే చెయ్యాలనే ఉంటది రాజు ఉద్దేశం. అయితే వీళ్ళు అంత ఎటకారం ఏ విషయంలో ఉన్న వాళ్ళకి? వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. ఏం చేయగలడు? నేను అగ్నిగుండంలో వేస్తే ఇప్పటికిప్పుడు చనిపోతారు, నిన్ను కాపాడగలడా? దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్న వేస్తున్నాడు. అందుకని దేవుడి మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ మాట అంటున్నారు. అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నెబుకద్నెజరు రాజుకి కోపం వస్తూ ఉంది. ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమన్నా చాటును మాట్లాడుతున్నారా? పెద్ద రాజసభలో అందరి ముందు మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు తల తీసేసినట్టుండిద్ది ఆ మాటకి? రాజు తల తీసేసినట్టు ఉంటుంది. అందుకని కోపం వచ్చి వీరు ఇంతలాగా చేస్తున్నారు కదా, సరే రెడీగా ఉండండి, దేనికి? అగ్నిగుండంలోకి వెళ్ళటానికి. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఒక మాట అంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షించగల సమర్థుడు నా దేవుడు. ఎంత ధైర్యం ఉంటే దేవుని పట్ల మాట వస్తుందండి. మనం చెప్పగలం ఈరోజు ఆ మాట? ఈ సమస్య నుండి దేవుడు నన్ను బయటికి రప్పించగల సమర్థుడు నా దేవుడు అని నువ్వు చెప్పగలుగుతున్నావు ఈరోజు? ఆ ధైర్యం నీలో ఉందా ఈరోజు? రండి ఆ మాట చూద్దాం. 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. స్పష్టంగా చెప్పేశారు, ఓపెన్గా. ఏమని? నువ్వేం చేసుకుంటావో అది చేసుకో, అగ్నిగుండంలో వేస్తే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడలేదే అనుకో, మేము అక్కడికక్కడే చనిపోయామే అనుకో, అయినా కూడా రక్షించకపోయినా కూడా నీ ప్రతిమకు నమస్కారం చేయం, నీ వైపే, నీ ఆలోచనలకు మేము ఒప్పుకోమని సూటిగా చెప్పేశారు వాళ్ళ మాట. అప్పుడు ఆయన కోపం వచ్చి, అగ్నిగుండంలో వేడి ఉంటుంది కదా ఖచ్చితంగా, ఆ సెగకే మంట పడుతుంది. దగ్గరికి వెళ్ళగానే ఆ సెగ వచ్చిందంటే అగ్నికి. అయితే అగ్ని ఒక 50% ఉంటే, ఆ అగ్నిగుండంలో మంట 50% ఉంటే, వీళ్ళన్న ఈ మాటలకి రాజు ఏం చెప్తాడు తెలుసా? ఇంకొంచెం దానిలో శేషం పోయింది అంటే ఇంకా మంటలు రావాలి, ఇంకా ఎక్కువ అగ్ని. 50% ఉన్న అగ్ని 1000% రావాలి. అంత అగ్ని దానిలో ఉంచండి, దానిలో వీళ్ళని వేయాలి. వేడిమి గల అగ్ని ఇంత సెగబడుతూ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం. అయితే వాళ్ళని ఎలా వేశాడు తెలుసా? ఆయన ఉన్న వస్త్రాలతో అచ్చంగా అలాగే వేశాడు. అంటే మరి వస్త్రాలు తీసివేయచ్చుగా అంటే, వస్త్రాలతో ఉంటే తొందరగా అంటుకుంటుందా? వస్త్రాలు లేకుండా ఉంటే తొందరగా అంటుకుంటుందా? వస్త్రాలు ఉంటేనే తొందరగా అంటుకుంటుంది, అంతే కదా. వస్త్రాలు లేకుండా చర్మానికి నిదానంగా అంటుకుంటుంది. వస్త్రాలు ఉన్నప్పుడు ఇక్కడ అంటుకుంటే చాలు, మొత్తం ఒళ్ళంతా అంటేసుకుంటుంది. అందుకని ఇంకా వీళ్ళు తొందరగా చనిపోవాలనే ఉద్దేశంతో, అది కూడా స్పష్టంగా వాక్యంలో రాయబడింది. వాళ్ళ వస్త్రాలు కూడా తీయకుండా అలాగే వేశారు. అంటే అంత కోపం. రాజ్యసభలో నన్ను అవమానించారు, వీళ్ళ ప్రాణం నేను ఎలాగైనా వెంటనే తీసేయాలి. అది మన వాక్య రూపంలో చూద్దాం. కంటిన్యూ చేస్తే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇంకా రెట్టింపు వేడి చేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత
పిలువనంపించి శద్రకు, మేషకు, అబేద్నెగోలకు బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో వెయ్యుడని ఆజ్ఞేయగా వారి వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? తీయకుండానే ఆ వస్త్రాలతోనే వాళ్ళని ఏం చేశారు? అగ్నిగుండంలో వేశారు. తర్వాత ఉన్న పాటున వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండమును పడవేసిరి. తర్వాత రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరి మనుషులు? ముగ్గురిని తీసుకెళ్తున్నారు సైనికులు, వాళ్ళు పని వాళ్ళు తీసుకెళ్తా ఉంటే ఆ వేడి జ్వాలలు, వేడి తగులుతుంది కదా, ఆ సెగ తగిలి చనిపోయారు వాళ్ళు. అగ్నిలో పడలేదు వాళ్ళు, ఆ సెగ అలా టచ్ అయ్యి చనిపోయారు. ఈ ముగ్గురిని మాత్రం తిరిగి అగ్నిగుండంలో వేశారు. వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు అక్కడికక్కడే మరణించేశారు. తర్వాత చనిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గలి మండుచున్న గుండంలో పడగా, ఒక్క నిమిషం, అక్కడ వేసిన తర్వాత అప్పుడు రాజుకి తలంపును దేవుడు పుట్టిస్తాడు. ఒక ఆలోచన వస్తుంది. ఏమని ఆ తలంపు ఎలా పుడుతుంది అంటే దేవుడే క్రియేట్ చేస్తాడు అనమాట. ఏమని అంటే అక్కడ ఉన్న మనుషులు ఎంతమంది? అగ్నిగుండంలో ముగ్గురు మనుషులు ఉన్నారు. అయితే ఈ రాజుకి వచ్చిన తలంపులో నలుగురు కనపడతారు. ఎంతమంది? నలుగురు కనపడతారు. అంటే ఇంకో వ్యక్తి ఎవరు? దూత, దేవదూతను దేవుడు పంపిస్తాడు. పంపించి నా ముగ్గురు పిల్లలు కూడా నా పట్ల ఎంతో ధైర్యం కలిగి ఉన్నారు, నేను రక్షిస్తానన్న ఆలోచన ఉంది, రక్షించకపోయినా కూడా నన్నే నమ్ముతానన్న విశ్వాసం వాళ్ళలో ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించు అని చెప్పి దేవదూతను పంపిస్తే వాళ్ళ నలుగురు మొత్తం కలిసి అక్కడ ఉంటారు. అప్పుడు అది ఆ తలంపు రాగానే అక్కడ ఉంటుంది. నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యపడి, మరి అంతే కదా, ముగ్గురు వేసిన వాళ్ళు నలుగురు అట్ట వచ్చారని ఆశ్చర్యం కలుగుతుందా కలగదా? దీనికి అప్పుడు అనిపించింది. తర్వాత మాట అంటాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మహోన్నతుడకు దేవుడు మిమ్మల్ని రక్షించాడా అనే ప్రశ్న అడుగుతాడు. చూడండి ఆ వాక్యం 26వ వచనం. వేడిమి కలిగి మండుతున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. వాళ్ళు నలుగురు. ఆయనకు వచ్చినటువంటి తలంపులు ఎంతమందిని చూశాడు? నలుగురిని చూశాను. నలుగురిని చూస్తే ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు మీ ముగ్గురు బయటికి రండి అన్నాడు. బయటకు వచ్చారు, సరేనని చెప్పి. అయితే ఇంక లోపల చూస్తే ఇంకొకళ్ళు ఉన్నారా? లేరు. కానీ వచ్చినటువంటి తలంపు ఏంటి? ఇంకొకళ్ళు ఉన్నారు లోపల. అందుకనే ఆ తలంపు రాగానే తన ఆలోచనలు మారిపోయింది ఒక్కసారిగా. అందుకని ఏమంటున్నాడు? వాళ్ళని దేవుని సేవకులారా. ముందు దాకా వాళ్ళ మీద అత్యాగ్రహమును ఉందాడు, కోపంతో ఉన్నాడు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఆ ఎటకారానికి ఇంకా కోపం వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు తనకు ఆ తలంపునిచ్చాడో ఆ క్షణమే తన ఆలోచనలు మార్చుకొని వారిని ఏమని పిలుస్తున్నాడు? దేవుని సేవకులారా, మీరు బయటికి రండి అనగానే వారిని చూసినప్పుడు ముళ్ళు మొత్తం చూశారు. తన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి, అలాగే ఎలా వేశారో మొదట అలానే ఉన్నాయి వస్త్రాలు. ఆఖరికి చిన్న వస్త్రానికి కూడా అగ్ని అంటలేదు, ఆఖరికి తలలో ఒక్క వెంట్రుక కూడా కాలేదంట. దేవుడి యొక్క రక్షణ అలా ఉంటుంది. ఎప్పుడు మనము దేవుడిలో ధైర్యంగా ఉన్నప్పుడు ఆయన రక్షణను మనం చూడగలుగుతాం. రండి వాక్యం చూద్దాం. 27వ వచనంలో చూస్తే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి
వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పారంట. ఎంత చక్కటి మాట అన్నాడు చివరికి. ఫస్ట్ ఏమని ప్రశ్నించాడు? ఇక్కడ వచనంలో మనం చూస్తే 15వ వచనము ఆఖరి లైన్లో మనం చూస్తే మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని అన్నాడు. చివరికి ఇప్పుడు ఈ వచనంలో ఏమంటున్నాడు? నీవు పూజిస్తున్నావు నీ దేవుడు ఎటువంటి వాడు? పూజార్హుడు. ఈ యొక్క మాట బాగా అర్థం అవ్వాలంటే మనకి సామెతల గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనము, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడగగును. ఎవరైతే వారి నోటితో నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే ఆ నోటితో నిన్ను అవమానపరిచారో ఆ వ్యక్తులే నిన్ను పొగుడుతారు. వారి నోటితోనే నేను నీకు దీవెనలు రప్పిస్తాను. నిన్ను శపించిన నోటిలో నుంచి నేను దీవెనలు రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. చూశారు కదా వాక్యం ఏమోనండి? నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడగగును. కాబట్టి అటువంటి ఘనత మనకు రావాలంటే మనం చేయవలసింది ఏంటి? దేవుని పట్ల ధైర్యంగా ఉండటం. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు నా జీవితంలో ఏం జరిగిద్దో అన్నీ నేను ఆయనకే అర్పిస్తున్నాను అని చెప్పి ఈరోజు ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామా? దేవునికే మన సమస్యలను పూర్తిగా ఆయన చేతులకు అప్పగించగలుగుతున్నామా? వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. వారి ముగ్గురు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని ఎదుట ఎంతో నమ్మకంగా ఎంతో ధైర్యంగా ఉన్నారు. గొప్ప సాక్ష్యాన్ని వారు ఆ ఊరిలో కలిగి ఉన్నారు. వారి జీవితంలో జరిగినటువంటి ఆ క్రియ కేవలం వారి ధైర్యం ఉండటం వల్లనే. రాజు మారాడు. ఏ రాజు అయితే ఈ దేవుడు ఎక్కడున్నాడు నేను కాపాడేవాడు అన్నాడు, ఆ దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు నోట నుండే ఏమని రప్పించాడు దేవుడు? నీవు పూజించుచున్న నీ దేవుడు పూజార్హుడు. తర్వాత ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. ఆయనే చెప్తున్నాడు, నా యొక్క ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారు? వ్యర్థపరిచారు. నా దేవుడికి తప్పించి నేను ఎవ్వరికి నమస్కారం చేయను, ఎవ్వరికి సాగిలపడనని వారు సూటిగా చెప్పారు. ఈరోజు వారు దేవుడి చేసినటువంటి మేలును ఆయన సాక్ష్యమును గొప్ప సాక్ష్యమును పొంది ఉన్నారని నెబుకద్నెజరు రాజే చెప్తున్నాడు. తర్వాత 29వ వచనం చూస్తే, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. చూసారా? ఇంకే ఏ దేవుడు లేడు. దేవుడు అంటూ ఉన్నది ఒక్కడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభువారని చక్కగా ఆయన ఒప్పేసుకున్నాడు. తర్వాత ఆయన అంటాడు, మీరు ఇక నుంచి మీరు నమ్మవలసినటువంటి దేవుడు ఎవరు? యెహోవా. ఆయనే పూజించాలి. ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన మాత్రమే నీ కష్టాల నుండి బాధల నుండి సమస్యల నుండి విడిపించగల సమర్థుడు అని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. ఎలాగైతే నెబుకద్నెజరు సైన్యంతో చెప్పి ఉన్నాడో ఆ నోటి ద్వారానే దేవుడు అనేక ఆశీర్వాదాలు కూడా పంపించాడు. ఎన్నో కార్యాలను కూడా చేయడం మనం చూస్తాం. తర్వాత చూస్తే, కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు
ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునెను. అంతట నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. వాళ్ళకింత గొప్ప ఆశీర్వాదం ఎలా దక్కింది? కేవలం ధైర్యం ఉండటం వల్ల. ధైర్యంగా మాట్లాడారు, దేవుడిలో ధైర్యంగా ఉన్నారు. అదొక్కటే వారి ప్రాణాలని కాపాడింది, వారిని ఆ సంస్థానములో హెచ్చింపబడేలాగా చేసింది. తర్వాత ఒక వాక్యం చూద్దాం మనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మనకు ఒక వాక్యం కనబడుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒక్క నిమిషం, ఎవరి ప్రవర్తన అయితే యెహోవాకు ప్రీతికరం అవుతుందో, ప్రీతికరము అంటే ఇష్టం, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నదా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలి ఒకసారి. నా ప్రవర్తన దేవునికి ఇష్టంగానే ఉందా? నేనుంటున్న తీరు దేవునికి నచ్చుతుందా? లేదా దేవునికి కోపాన్ని పుట్టిస్తుందా? లేదా దేవునికి బాధను కలుగజేస్తుందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నా ప్రవర్తన ఎలా ఉందని. తర్వాత దేవుడు ఏమంటున్నాడు? కొన్ని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన శత్రువులను సహా ఆయనకి ఏం చేస్తాడు? మిత్రుడుగా చేస్తాడు. ఇప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోకి పెద్ద శత్రువు ఎవరు? నెబుకద్నెజరు. తన ద్వారానే దేవుడు మేలు చేయలేదు, తననే దేవుడు మార్చలేదు. ఎవరి ప్రవర్తన? ఆ ముగ్గురు ప్రవర్తనను బట్టి, ఆ ముగ్గురి ప్రవర్తనను దేవుడు అంగీకరించి వారికి ఏం చేశాడు మేలు దేవుడు? ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేశాడు. చంపేయాలి అనుకున్న ఆ వ్యక్తి ద్వారానే దేవుడు ఏం చేశాడు? ఆ ముగ్గురు వ్యక్తుల్ని హెచ్చించేలా చేశాడు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుని విషయంలో అనేది మనం ఒకసారి ఆలోచించుకునదగిన విషయం. తర్వాత ఆఖరిగా కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము మనం చూస్తే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఫస్ట్ మొరపెట్టు వారికి అందరికీ అని, తర్వాత నిజముగా అంటే ఏంటి? నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లెక్కలో. మరి అంతే కదా దేవుడు అంటుంది, తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ ఆయన ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. నీవు నిజంగానే దేవునికి మొరపెడుతున్నావా? నిజంగానే ఆయన విశ్వసిస్తున్నావా? నిజంగానే ఆయన పట్ల ధైర్యం కలిగి ఉంటున్నావా? నీ సమస్యలను ఆయన దగ్గర పెట్టి నీవు ధీమాగా ఉండగలుగుతున్నావా? ఆలోచించాలి మనం. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు చేసింది ఇదే. ఈ యొక్క సామెతల్లో కానీ కీర్తనలో కానీ నేను చూపించిన ప్రతి వాక్యం వారికి కరెక్ట్గా ఎలాగ సూట్ అవుతుందో చూసారా? వారు ఆ జీవితంలో వాళ్ళది ఇముడ్చుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులయ్యారు. ధైర్యంగా ఉన్నారు దేవుని పట్ల. ఏం జరిగినా కూడా రాజు వచ్చి అడుగుతుంటే ప్రశ్న ఏమని చెప్తున్నారు వాళ్ళు? సమాధానం తిరిగి, నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేనే లేదు. అంటే రాజుకి ఇవ్వాల్సిన గౌరవం రాజుకి ఇస్తున్నారు, కానీ ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో అప్పుడు వారి మాట అంటున్నారు, మాకు అస్సలు చింతే లేదు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేనే లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఈరోజు కనుక నా దేవుడు నా సమస్యల నుండి విడిపింపగల సమర్థుడు అని నీవు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి నోరు అయితే నిన్ను బాధ పెట్టించిందో, ఎవరి నోరు అయితే నీకు అవమానం కలిగించిందో ఆ నోటి ద్వారానే దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. నెబుకద్నెజరు ఎన్నో మాటలు అన్నాడు వాళ్ళు, కానీ ఏమైంది? తిరిగి వాళ్ళ ద్వారానే దేవుడు ఏం చేశాడు?
హెచ్చింపగలిగేలా చేశాడు. సామెతలో మనం చూసాం, ఎవరి ప్రవర్తన అయితే ఒకని ప్రవర్తన ఆయనకి ప్రీతికరమన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, శత్రువులను సహా మిత్రుడిగా చేస్తాడు. కాబట్టి ఈరోజు నీకు నువ్వే ఆలోచించుకో, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేయాలి అనుకుంటే నువ్వు ఆయన పట్ల ఎంతో ధైర్యం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో చెప్తున్నాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తోను మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఎంతో మంది చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా ఇప్పటికే సజీవులకు లంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ప్రభా, గత వారం అంతా నీ రెక్కల కాపుదలు భద్రపరిచి నాయన, నీకు మూలమైనటువంటి దినమును నీవు చూపించిన గొప్ప కృపను ధ్యానించుటకు, స్తుతించుటకు నా తండ్రి గొప్ప అవకాశము, స్థలమును ఇచ్చి ఉన్నారు. వందనాలు. ఈరోజు మేము విన్నట్టుగా నా ప్రభువా, మా యొక్క ప్రవర్తన ద్వారా నా తండ్రి మా యొక్క జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా నా తండ్రి మారుస్తామని సెలవించి ఉన్నాం. మా యొక్క ప్రవర్తనను మార్చుకునే కృపలను మాకు అనుగ్రహించండి. ఎక్కడైనా మాలో లోటుపాట్లు ఉన్నాయేమో నా తండ్రి క్షమించండి. మమ్మల్ని మేము పరీక్షించుకుని నా తండ్రి మా యొక్క జీవితాలను మార్చుకునే కృపణ జ్ఞానమును అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు. నా ప్రభువా, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నా తండ్రి, వారు ఎట్టి సమస్యలో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీవే ఎరిగి ఉన్నాను. ఆయన ప్రతి ఒక్క సమస్యలో నీవే తోడుగా ఉండండి. అతను ఉన్నటువంటి సమస్యను తీసివేయండి. ఎటువంటి అనారోగ్యం ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. నా తండ్రి సమస్యల నుండి బయట వేసి నా తండ్రి ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహించండి. అయా నా ప్రభు, కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. నీ చేసిన మేలను బట్టి నీ యొక్క సన్నిధిలో నిలబడి గొప్ప సాక్షులుగా నిలబడటకు కృప చూపించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు. ప్రభు, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, కృతజ్ఞతలు. మంచి వాతావరణం అనుగ్రహించారు, కృతజ్ఞతలు. నా తండ్రి నీకే స్తోత్రాలు. మరలా నీ చిత్తం అయితే ప్రభా, మరలా శనివారం దినమున ఉపవాస దినమును మేమందరం ఇదే విధంగా ఏకంగా సమకూడి నేను స్తుతించి కనపరిచే భాగ్యమును నాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని యేసునామం పెట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.